మట్టి పోతారు, మమ్మల్ని కొట్టడానికి వస్తారు. ఏమనంటే తొక్కిస్తానని అంటారు. అడ్డం లే తొక్కిస్తాం మరి బండ్లు వస్తానే అని అంటారు. మా పొలంలో మా పంట కోసుకుంటా మమ్మల్ని కోసుకొచ్చుకుంటారు, మమ్మల్ని వదిలించుకుంటారు, మమ్మల్ని ఏడిపించుకుంటారు, కోసుకొచ్చుకుంటారు. సార్ మీ దండ పెడతా ఇలా పోయకూర అంటే కూడా ఇళ్ళనే పోతారు. మా పంట భూమి ఇలా పోయకూరి మీరు అంతటా ఒక తిరిగి పోయి మా దాంట్లో పోయకూర అంటే పోతారు. మేము ఎంత చెప్పినా ఇంటలేరు. మా మీదకే ఉరికేస్తారు. పండ్లను పట్టుకొని లే తొక్కితే అని అంటారు. తొక్కినా మంచిదే, మీరు మా దాంట్లో పోయకూర అంటే మా దాంట్లో పోతారు. సార్ మేమేం చేయాలి, మేము ఎక్కడ పోవాలి చెప్పుర్రి. అప్పుడు మొత్తం మా దాంట్లోనే పోసిర్రు, ఇప్పుడు మా దాంట్లోనే పోతారు. అటు ముఖాన్ని అయితే ఏం గింత పోతలేరు, ఎక్కడికి ఏం పోతలేరు. మీరు సంత ఉంచుకున్న దాంట్లో మా దాంట్లో పట్ట భూమిలో పోతారు. వాళ్ళ దిక్కే ఉన్నారు. మేము తెల్లారితే పొద్దుకుతే పని చేసుకునేటోళ్ళు, మాకు ఊళ్ళో తిరగరాదు, రాజకీయం చేయరాదు. రాజకీయం చేసిన వాళ్ళ దిక్కు ముడతలేరు, మా దిక్కేం ముడతారు. మరి మీ ఎవరితో చెప్పుకోవాలి, మాకు ఎవరు దిక్కులేరు దిగులేరు. మరి మీతో అనే చెప్పుకుంటాం కానీ మేము మాత్రం మాది ఈ రాపు దాటి వచ్చినట్టు అంటే మాత్రం మేమేమన్నా ఇంత మంది తాగి సత్తాం. ఇక మాకు అదే మార్గం కానీ మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. మేమైతే ఇది కొనుక్కున్న భూములు ఏం మాకు పరంపోకు కాదు. మేము అట్టికి పావుసారు వడ్డీకి తెచ్చుకొని కొనుక్కున్నాం. మా అప్పులు ఇంకా తీరలేదు. వాళ్ళు అట్లా కూడా పోతారు. మమ్మల్ని నుంచి అయితట్లేదు. వాళ్ళ మీద మేము గెలవలేకపోతామని ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఏమి ఇచ్చినా ఏం పోయినా కానీ మేము ఇంతగానో బదిలినా కానీ తల్లి ముగ్గురు మాట్లాడినా కానీ మమ్మల్ని ఇడిచి పెట్టలేరు. మా దిక్కే దొప్పుతారు, మమ్మల్ని అడిగో చూసుకుంటారు. వీళ్ళు చేసేటోళ్ళు, పని చేసేటోళ్ళు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, లోకం ఏమంటారు, రైతులందరూ ఏమంటారు, కాలువ నీళ్ళు మా మాట తేకుండా లేదు. మమ్మల్ని పిచ్చోళ్ళు తిరిగి చెప్తారు. రెండు కాళ్ళ మీద పడ్డగా ఊకుంటలేరు తెలుసా. మేము ఎంతకని వాళ్ళకు మాకు వాళ్ళు ఊటిచ్చే సంగతి చెప్తారు. ఎవరికన్నా అద్దానంటే మేము అది కోసపడతాను, ఇక్కడనే ఉంటాను, బువ్వ లేక బుద్ధి లేక అన్నట్టుగా. ఈడ మేము రోడ్డు కవర్ కాసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ రోడ్డు మీ పొలంకు వచ్చిరా? మీ పొలంలో వస్తారా మట్టి? మేము ఉంచుకున్న దాంట్లో పోతారు. అటేమో కందకం కూడుకొని వాళ్ళు నాటేసుకున్నారు, మేమేమో నాటేసుకోలేదు. నాటేసుకోక అది అప్పుడు కూడా కందకం మా దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా పోతారు. సార్ అక్కడ గోడ స్ట్రైట్ గా పోయాలి, అన్ని గోడలు వేరే కట్టిరు. మళ్ళీ ఇక్కడ మొత్తానికి ఆ కలువలు కట్టిరు కదంటే మొత్తం అది పొలంలో కట్టిరు కలువ. అక్కడ అది ఫోటో తీసుకోపోతే అది మొత్తం మన రాకు పొలంలో కట్టిరు. అంతేమో స్ట్రైట్ గా పోతారు. మాకన్నా దాని అవతల ఇంకా 2 గజాలు పోసుకుంటూ వస్తారు. 2 గజాలు పోతారు. దాన్ని చక్క వైరని మేము అంటారు. అక్కడ కట్టిరు కదా దాన్ని చక్క వైరని మేము అంటారు. దాన్ని క్రాస్ కట్టిరు. అందుకెళ్ళి మళ్ళీ పొలంలోకి వెళ్ళి కనుక్కొని తిట్టానంట అంటారు. మళ్ళీ రాకు అవతలకి వెళ్ళి కనుక్కొని తిట్టానని అంటారు. లోకం కలిగా మళ్ళీ కూడా ఇంకా అప్పుడు ఇది మాదే, ఇప్పుడు మళ్ళీ మాదే. ఈ పుడిని అడిగోసి కూర్చుకుంటారు మమ్మల్ని. మేము అందరం ఆకలి ఒకటి పని చేసుకొని బతుకుతారు. ఒక్కొక్క రోడ్ల మీద తిరిగి వాళ్ళు బతుకుతారు. అయ్యా బాంచరు పిల్లలైనా కావాలి, ఎవరైనా ఉన్నారు రోడ్డు కొంటే మేము మాకు అన్యాయం జరిగితే మేము ఉన్నాం. మాకు యాక్సిడెంట్ ఉన్నది మా భూమి ఇస్తుంటే వాళ్ళు వ్యవసాయం అట్లా మళ్ళీ ఇంకా సంవత్సరం తీసి అక్కడే ఎత్తారట. చెట్ల అవతల సార్ కందకం, తాడి చెట్ల అవతల కందకం అయితే తాడి చెట్లు ఉంటాయి, అవి అట్లే ఉంటాయి. వాళ్ళకి మాకు జవడాలు అయితే ఇప్పుడు మేము ఆ జోలు తీస్తే మా జోలు ఎందుకు తీసినవు రాని వాళ్ళు మా ఇంటికి జవడాలు కట్టారు. ఇప్పుడు మేము వాళ్ళ జోలు తీస్తలేము, వాళ్ళ వార్త తీస్తలేము. వాళ్ళు ఏనన్నవోని ఇవ్వలేనన్నవోని కానీ మా కందకం కూడిపోద్దు. అక్కడ ఆట కందకం కూడితే మా కందకం కూడుకురు అని చెప్తాను. లోకం అంతా నాటేసుకున్నారు సారు.